హ్యారీ పాటర్. హ్యారీ పాటర్ అని ఒక ఇంగ్లీషు నవల ఉంది. అందులోని ఒక కల్పిత పాత్ర ఒక బాలుడు, హ్యారీ పాటర్. ఫైనల్ వాల్యూమ్ 7వ పుస్తకం వచ్చేసరికి అందరూ రచయితకు ఒక రిక్వెస్ట్ పెట్టారు, అతనిని చంపవద్దు. ఎవరిని చంపవద్దు? అసలు అటువంటి మనిషి నిజంగా లేడు. అది ఒక కల్పిత పాత్ర, పుస్తకానికే పరిమితం. కోట్ల మంది అభిమానులు రచయితకు మెసేజ్లు పెడతారు. హ్యారీ బతకాలి, హ్యారీ బతకాలి, దయచేసి చంపవద్దు. అతను బతికాడు, అది వేరే విషయం. అసలు ఉన్న సంఘటన కంటే మనస్సులో ఉన్న ఆలోచన లేని నిన్ను ఎక్కువగా బాధిస్తాయి. అసలు ఉన్న సంఘటన కంటే మనస్సులో ఉన్న ఆలోచనలే నిన్ను ఎక్కువగా బాధిస్తాయి. ఒక గొప్ప ధనవంతుడికి ఒక జ్యోతిష్కుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? 6 నెలల లోపు నీవు నీ ధనాన్ని కోల్పోయి, నీ ధనమంతా కోల్పోయి ఒక బికారి అవుతావు. అంతే. ఆ క్షణం నుండి ఆ ధనవంతుడు మానసికంగా బీదవాడైపోయాడు. నిజంగా అవ్వలేదు. యద్భావం తద్భవతి. అతని ధనం నిజంగా పోలేదు. జ్యోతిష్కుడు చెప్పింది భవిష్యత్తులో జరగవచ్చు, జరగకపోవచ్చు. భార్య వైపు భర్త, భర్త వైపు భార్య దీనంగా ఒకరినొకరు చూసుకుంటారు. ఎందుకు? ఎవరు ముందర చనిపోతారు? మన ఇద్దరిలో ఎవరు ముందర చనిపోతారు? ఒకరు పోతే మరి మరొకరు ఎలా బతకాలి? ప్రణాళికలు వేస్తారు. దిగులు, ఆందోళనతో, ఒత్తిడితో నిద్రలేని రాత్రులు గడుపుతారు. విచిత్రం, వారు ధనవంతులు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉంటారు, సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అయినా మనసు నిండా దిగులు, భయం. ఈ పరిస్థితులకు ఒకే ఒక మందు ఉంది. ఏమిటి ఆ మందు? అదే ఆత్మజ్ఞానం. ఆత్మస్థితిలో ఉండి మనసులోని కల్లోలాలను పారద్రోలాలి. ఆత్మస్థితిలో ఉండి మనసులోని కల్లోలాలను పారద్రోలాలి అంటారు అష్టావక్ర మహర్షి.